హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ లైక్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కింధపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఒక 3-4 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే చాలా యూస్ అయితే పోవట్లేదు. సో ఈ వీడియోని మీరు ఒక లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే బూస్ట్ అవుతుంది. వీడియోని చాలా మంది అయితే చూస్తారు. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ టు ద వీడియో. నెంబర్ 1 అవర్ ఫాల్ట్ మూవీ. సో ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగు, తమిళ్, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్ లో డబ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 16th నుంచి అయితే మనకు అవర్ ఫాల్ట్ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ది గేమ్ వెబ్ సిరీస్. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఫస్ట్ తమిళ్ వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి తమిళ్లో అందుబాటులో ఉంటుందంటే మనకు అక్టోబర్ 1 నుంచి అయితే మనకు శ్రద్ధా శ్రీనివాస్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేసిన ది గేమ్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు డైరెక్ట్ గా అయితే తమిళ్ వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నెంబర్ 3 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుందంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే మనకు వేకప్ డెడ్ మ్యాన్ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఈ 3 లాంగ్వేజే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ కూడా అవడం అయితే జరిగింది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మద్రాసి మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 5th నుంచి అయితే ఈ మద్రాసి మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మద్రాసి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 5th నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ తెలుగు, తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో థియేటర్స్ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకి సెప్టెంబర్ 26th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకైతే ఈ మూవీని కొన్ని కారణాల చేత మనకి మూవీని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో తెలుగు, తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అయింది కాబట్టి కొంచెం లేట్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు. సో ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 24th నుంచి అయితే కొత్త లోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు, కానీ మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే ఈ సెప్టెంబర్ మంత్లో సడన్గా మనకు సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో ఎప్పుడైనా మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా నేను కూడా చాలా మంది యూట్యూబర్ యాక్చువల్గా నేను కూడా మనకు సెప్టెంబర్ 2nd మనకి మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని నేను కూడా చెప్పాను. సో ఈటీవీ అఫీషియల్ వాళ్ళే పేజ్ వాళ్ళే మనకు అవన్నీ ఫేక్ న్యూస్, మనకు అక్టోబర్ 2వ తారీఖున అయితే రిలీజ్ అయితే కాదు. సో సడన్గా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళైతే ఈ మూవీని అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. సో లిటిల్ హార్ట్స్ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 8 వార్ 2 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే బాలీవుడ్ ఆడియన్స్ అయినా మన టాలీవుడ్ ఆడియన్స్ అయినా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవకాశం అయితే ఉంటుందంటే మనకు అక్టోబర్ 1st వీక్ నుంచి అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి సో ఈ 2 వీక్స్లో ఏదో ఒక వీక్న అయితే మనకి మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. సో ఈ 2 వీక్స్లో ఏదో ఒక వీక్న అయితే మనకు రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 9 కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్గా థియేటర్ సక్సెస్ఫుల్గా అయితే థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో కొన్ని చోట్ల ఇంకా థియేటర్లో రన్ అయితే అవుతున్న వాళ్ళంటే థియేటర్లో చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి కెరియర్లోనే మంచి హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఎట్లాగో 1 month అగ్రిమెంట్ అయితే రాసుకోవడం అయితే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ కిష్కింధపురి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే మనకు అక్టోబర్ 17th నుంచి అయితే మనకి మూవీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ పాన్ ఇండియా మూవీగా అయితే రిలీజ్ అయితే అయింది. తెలుగు, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్
రిలీజ్ అయితే అయింది. సో మనకు జీ5లో కూడా మనకు అక్టోబర్ 17 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 10 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే సెప్టెంబర్ 19 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే ఓజీ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీని మనకి ఎట్లాగో 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరుగుతుంది. సో ప్రతి మూవీ టీం అయితే మనకు ఈ ఓటీటీలోకి అయితే రిలీజ్ ఎప్పుడు అవుతుందంటే మనకు మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత 1 మంత్ తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే మనకు అక్టోబర్ 24 నుంచి అయితే పక్కాగా అయితే బ్యూటీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మోస్ట్ యాంటిసిపేటెడ్ జూనియర్ మూవీ. సో కీర్తి రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేశారు అండ్ మన శ్రీలీల గారు అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మంచి యావరేజ్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. అయినా కానీ ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి మనకు పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ అవుతూ వస్తుంది ఈ మూవీ వచ్చేసి. సో ఇక మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు వాళ్ళు తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఈసారి రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పై సెర్చ్ చేసి చూసుకోండి. నెంబర్ 12 మిరాయి మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ మనకు రీసెంట్గా థియేటర్స్ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజ సజ్జా గారు అయితే యాక్ట్ చేశారు అండ్ విలన్గా వచ్చేసి మనకైతే మంచు మనోజ్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు 2 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అక్టోబర్ కాకుండా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మిరాయి మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 దే కాల్ హిమ్ ఓజస్ గంభీరా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఫస్ట్ డేనే మనకి ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ గట్టిగా మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఇంతవరకు మన 2025లో అయితే ఇంత ఫస్ట్ డేనే ఇంత ఓపెనింగ్స్ అయితే ఈ మూవీ అయితే ఇప్పుడు దాకా అయితే తీసుకురాలేదు. సో ఈ మూవీ మనకు అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే సో ఈ మూవీ ఓటీటీ కోసం అసలు వెయిట్ చేయకండి. సో ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో ఈ మూవీలో అయితే సో ఇంటర్వెల్ ట్విస్ట్ అయినా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఆల్రెడీ మీరు చాలా మంది రివ్యూస్ అయితే చూసి ఉంటారు. సో మన ఛానల్లో కూడా షార్ట్గా అయితే రివ్యూ అయితే వీడియో అయితే చేశాను. ఇంకా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీకి అయితే పొందండి. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు డిసెంబర్ మంత్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 13 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో చాలా మందికి అయితే ఈ వీడియోని రీచ్ అవుతుంది మీరు లైక్ చేసుకోవడం ద్వారా. అండ్ మన ఛానల్ ఈ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది, తొందరగా అయితే చూసేవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిన అందరికీ అయితే థ్యాంక్స్ టు ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.